ఈ ఉష్ణోగ్రతలను, వడగాల్పులను, నీటి ఎద్దడిలను తట్టుకునేటువంటి రకాలను ముందుగా ఎంపిక చేసుకోవాలండి. ఈ ఎంపిక చేసుకునే క్రమంలో మనకు ఐఏఆర్ఐ న్యూఢిల్లీ వాళ్ళ నుంచి రకాలు విడుదల కావడం జరిగింది. అదేవిధంగా ఐఏహెచ్ఆర్ బెంగుళూరు వాళ్ళ ద్వారా కూడా చాలా రకాలైనటువంటి కూరగాయల రకాలనేవి మనకు బయట మార్కెట్‌లో కూడా అవైలబుల్ ఉన్నాయి. లేని పక్షంలో మనకి వీళ్ళ వెబ్‌సైట్‌లోకి వెళ్ళినట్టయితే రైతులకి అక్కడ మనకి ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్‌లో మనం రైతులు వాళ్ళ వివరాలను నమోదు చేసుకొని కావాల్సిన రకాన్ని వాళ్ళు ఎంపిక చేసుకొని ముందుగానే ఆర్డర్ పెట్టినట్టయితే కూడా మనకు ఆన్‌లైన్ ద్వారా కూడా విత్తనాల లభ్యత అనేది జరుగుతుంది. సో, ఈ క్రమంలో రైతులు ముఖ్యంగా ఈ వేసవికి ఈ కూరగాయలలో ఏ రకాలు అనుకూలంగా ఉంటాయనేది ముందుగా తెలుసుకోవాలి. ముఖ్యంగా మనము టమాటా పంటల్లో రకాలని చూసుకున్నట్టయితే అర్కా వికాస్ గానీ, అర్కా అబేద్ వంటి రకాలు, అదేవిధంగా బెండలో చూసుకున్నట్టయితే మారుతం రకం టమాటోలో కూడా చాలా మంచి ఈ వేసవిని తట్టుకునేటువంటి రకము. అదేవిధంగా మనకు బెండలో చూసుకున్నట్టయితే అర్కా అనామిక రకం అనేది ఈ వేసవికి చాలా అనుకూలంగా ఉంటుంది. మనకి వంగలో చూసుకున్నట్టే వంగ పంటలో మనం చూసుకున్నట్టయితే శ్యామల, భాగ్యమతి, ఉత్కర్ష వంటి రకాలు మన వేసవి సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా మనకి ఈ బీరాలో కూడా చాలా రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి. జగిత్యాల లాంగ్ అని చెప్పేసేసి, అర్కా సుమిత్ అని చెప్పి, అర్కా సుజాత్ అని చెప్పేసి, అర్కా ప్రసాన్ వంటి రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. సో, ఈ రకాలు అంటే అఖిల భారత పరిశోధనా స్థానం కాకుండా మనకి చాలా రకాలైనటువంటి ప్రైవేట్ ద్వారా విడుదలైనటువంటి రకాలు కూడా మనకు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.